హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి అమ్మవారిని అందంగా ఎలా అలంకరించాలి అండ్ శారీని డిఫరెంట్గా ఎలా డ్రేప్ చేయాలి అనేది చూపించబోతున్నాను అనమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే అమ్మవారికి శారీ కట్టడానికి పెద్ద బార్డర్ ఉన్న పట్టు శారీని చూస్ చేసుకున్నాను. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో పైన సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద సైడ్ వచ్చేసి చాలా పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. సో ఇలాంటి బార్డర్ ఉన్న శారీస్ని మనం డిఫరెంట్గా ఎలా కట్టాలి అనేది చూపించబోతున్నాను అనమాట. సో శారీని నేనైతే ఫోల్డ్ చేయట్లేదు, ఫోల్డ్ చేయకుండా ఇలా శారీ మొత్తం ప్రిల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే కాస్త పెద్దగా పెట్టాను ప్రిల్స్. సో అలా పెట్టడం వల్ల కుర్చీలు ఎక్కువ రాలేదు. అలా కాకుండా మీరు కాస్త చిన్నగా పెట్టండి ప్రిల్స్. సో ఎక్కువ ప్రిల్స్ వస్తాయన్నమాట. అండ్ ఎక్కువ ప్రిల్స్ వస్తే మనకి శారీ డ్రేప్ చేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. సో శారీ మొత్తం ఇలా ప్రిల్స్ పెట్టేశాను. అండ్ ప్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ కుర్చీలన్నీ కూడా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసి ఇప్పుడు పళ్ళు సైడ్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కూడా ప్రిల్స్ పెట్టేశాను అనమాట. సో అన్నీ కూడా ప్రిల్స్ పెట్టేసుకొని ఎక్కువ పళ్ళు సైడ్ మనకి కొంగు అనేది కాస్త ఎక్కువగా వదిలామంటే మనకు శారీ కట్టినప్పుడు అమ్మవారికి మనకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో పళ్ళు వేయచ్చు అనమాట. సో నేను కాస్త ఎక్కువగానే వదిలేసి అన్నీ కూడా ఇలా పిన్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకొని శారీ అయితే మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. శారీ ఇలా బిఫోర్ కూడా మనం ప్రిల్స్ పెట్టి అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా సెట్ చేసుకొని నేను డెకరేషన్ అయితే అరేంజ్ చేసుకున్నాను. తర్వాత పీట వేసి పీట పైన ఒక కొత్త బట్ట పరిచి దానిపైన మరొక పీట వేసాను. అండ్ దానిపైన కూడా క్లాత్ వేసేసి ఇలా బిందెలు కానీ సో మీకు కలశం ఉంటే కలశం సో ఇలా సెట్ చేసుకోవచ్చు. అండ్ దానికి స్టిక్ కూడా కట్టేశాను. ఇప్పుడు నేను శారీని ఎలా వేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ అనేది చాలా చిన్నగా ఉండాలి అండ్ బార్డర్ రైట్ సైడ్ బార్డర్ పెద్దగా ఉన్న బార్డర్ అనేది కాస్త ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సో తీసుకొని ఈ రెండింటిని కూడా నీట్గా దగ్గరికి కలిపేసి పిన్ పెట్టేశాను. సో కొద్దిగా పెద్దగా ఉన్న పిన్ పెడితే ఏంటంటే స్టాండర్డ్గా నిలబడుతుందన్నమాట. సో అన్నిటికీ కలిపి ఇలా పిన్ పెట్టేస్తున్నాను. ఇలా ఉండాలి అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్నగా ఉండాలి అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇలా పెద్దగా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని క్లిప్స్ కూడా తీసేసి చిన్న బార్డర్ ప్రిల్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకొని అరేంజ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద బార్డర్ ప్రిల్స్ కూడా లెఫ్ట్ సైడ్ నీట్గా లాగేసేసి కుర్చీలన్నీ కూడా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా కుర్చీలు అడ్జస్ట్ చేసుకుంటే అమ్మవారి శారీ అనేది అంత అందంగా కనబడుతుంది. తర్వాత శారీ మొత్తం సెట్ చేసేసుకొని పళ్ళు కూడా వేసేసుకోవాలి. తర్వాత అమ్మవారికి ఒడ్డానం, మెడలో చైన్స్, కమ్మలు అన్నీ కూడా పెట్టేసి బ్యాంగిల్స్, పువ్వులు అన్నీ పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. చూసారు కదా, మా అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. ఎంత అందంగా ఉందో. ఇలా శారీని డిఫరెంట్ స్టైల్లో ఎలా డ్రేప్ చేయాలి అనేది నేను చూపించాను కదా. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.